బేతాళ కథ. దేవనాథుడి దివ్యశక్తులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకట్లో నువ్వు పడుతున్న శ్రమ ఎవరికైనా జాలి కలిగిస్తుంది. ఇన్ని శ్రమలకు ఓరుస్తున్నావంటే నువ్వు సాధించదలచిందేదో చాలా ఉత్తమ కార్యమే అనుకోవాలి. అయితే అందుకు నువ్వు ఎన్నుకున్న మార్గం కూడా అంతే ఉత్తమ స్థాయికి చెందినదై ఉండాలి కదా. అప్పుడే నువ్వు సాధించిన కార్యానికి సార్థకత లభిస్తుంది. ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తించనప్పుడు యోగి దేవనాథుడిలాగా తొందరపాటుతో సందర్భశుద్ధి లేని నిర్ణయానికి దారి తీస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఆ యోగి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక సముద్ర తీరంలో సింగవరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి దాపులో ఉన్న అరణ్యంలో దేవనాథుడనే యోగి ఆశ్రమం నిర్మించుకుని అవసర సమయంలో ప్రజలకు సాయపడుతుండేవాడు. ఆయనకు దివ్యశక్తులున్నాయనేది చాలా మంది విశ్వాసం. సింగవరం గ్రామం ఆ చుట్టుపక్కల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండేవి. కృషికి తగిన ఫలితం లభించడం వల్ల గ్రామస్తులంతా పచ్చగా ఉన్నారు. ఆ గ్రామానికి ఈ మధ్యనే బాలయ్య అనే స్వార్థపరుడు గ్రామాధికారి అయ్యాడు. ఆయన ధనార్జన కోసం గ్రామంలో మద్యశాలలు, జూదగృహాలు ప్రారంభించాడు. అందువల్ల గ్రామంలోని కుర్రకారు దురలవాట్లకు లోనయ్యారు. మద్యపానం, జూదం తమ గ్రామానికి తగవని కొందరు గ్రామస్తులు బాలయ్యను హెచ్చరించారు. కాని బాలయ్య వారితో కాలం మారుతోంది, దాంతోపాటే మనము మారాలి, గ్రామంలో అధిక సంఖ్యాకులు కోరినదే నేను చేస్తున్నాను అని చెప్పి వారిని పంపేశాడు. బాలయ్య పద్ధతులు నచ్చని వారిలో రంగన్న అనే రైతు కూడా ఉన్నాడు. ఆయన భార్య మాలతి. వారికి సుబ్బన్న, ఎల్లన్న అని ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సుబ్బన్న బుద్ధిమంతుడు. గ్రామంలోని బుద్ధిమంతులైన కుర్రవాళ్లందరూ అతడితోనే స్నేహం చేసేవారు. రెండోవాడు ఎల్లన్న అల్లరివాడు. గ్రామంలోని అల్లరి కుర్రవాళ్లందరికీ అతడే నాయకుడు. తల్లిదండ్రులు ఎల్లన్న గురించి బాధపడితే, తమ్ముడు ఇంకా చిన్నవాడు, వాడి బాగోగులు నేను చూసుకుంటాను, మీరు బెంగ పెట్టుకోకండి అన్నాడు సుబ్బన్న వారితో. తల్లి దీనికి తృప్తిపడక, మొక్కై వంగంది మానై వంగదు, తమ్ముణ్ణి మనం ఇప్పుడే అదుపు చేయాలి, కాని ఊళ్ళోని జూదగృహాలు, మద్యశాలలు మూతపడితే తప్ప వాడు బాగుపడ్డు అని హెచ్చరించింది. సుబ్బన్న తన స్నేహితులందర్నీ కూడగట్టుకుని గ్రామంలో హరికథలు, నాటకాలు ఏర్పాటు చేసి మద్యపానం వల్ల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో, జూదం వల్ల నష్టాలేమిటో పురాణ కథల రూపంలో ప్రచారం చేశాడు. అన్న సుబ్బన్న చేస్తున్న ఈ మంచి పనులు ఎల్లన్నకు కోపం తెప్పించినాయి. వాడు తన స్నేహితులతో ఏం చేయాలా అని చర్చించాడు. వాళ్ళు, నీ అన్న మంచివాడన్న పేరు తెచ్చుకుంటున్నాడు, ఇక మనకు ఈ విషయంలో గ్రామాధికారి బాలయ్య గారే సాయపడాలి అన్నారు. బాలయ్య కూడా సుబ్బన్న ప్రచారాన్ని ఎలా ఆపాలా అని చూస్తున్నాడు. ఎల్లన్న వాడి స్నేహితులు తన ఇంటికి రాగానే ఆయన, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మనం సుబ్బన్న మంచితనాన్నే ఉపయోగించుకుని గ్రామమంతా వాడిని అసహ్యించుకునేలాంటి తప్పు వాడి చేత చేయించాలి అంటూ ఓ పథకం చెప్పాడు. ఆ ప్రకారం ఎల్లన్న స్నేహితుడొకడు సాధు వేషంలో సుబ్బన్నను కలిసి, నీ తమ్ముడు ఎల్లన్న అంటే మీ కుటుంబీకులందరికీ ఎంతో ప్రేమాదరాలున్నాయని విన్నాను, వాడు బుద్ధిమంతుడు కావాలంటే అందుకు పెద్ద సాహసం చేయాలి, చేస్తావా అన్నాడు. సుబ్బన్న వెంటనే సరేనన్నాడు. అయితే ఈ అర్ధరాత్రి ఒంటరిగా రామాలయానికి వెళ్ళు, గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహానికున్న కిరీటాన్ని తీసుకుని ఇంటికి తెచ్చి నిద్రపోతున్న నీ తమ్ముడి తల మీద కాసేపుంచు, తిరిగి కిరీటాన్ని స్వామి శిరసున చేర్చు. అలా చేస్తే నీ తమ్ముడు పితృవాక్య పరిపాలనలో శ్రీరాముణ్ణి మించిన వాడవుతాడు. కాని ఇదంతా రహస్యంగా జరగాలి, మధ్యలో పట్టుపడితే ఎవరేమడిగినా అంతా నా కర్మ అని ఊరుకోవాలి. ఇంకేమైనా చెప్పావో ఈ గ్రామానికే అరిష్టం జరుగుతుంది అన్నాడు దొంగ సాధువు గంభీరంగా. దొంగ సాధువు మాటలు నమ్మిన సుబ్బన్న అర్ధరాత్రి రామాలయానికి వెళ్ళాడు. బాలయ్య చేసిన ఏర్పాటు ప్రకారం గర్భగుడి తలుపులకు తాళాలు లేకపోతే దేవుడు తనకు సాయపడుతున్నాడనుకున్నాడు సుబ్బన్న. అతడు విగ్రహానికి నమస్కారం చేసి
కిరీటాన్ని తీశాడు. ఆ సరికి గుడి బయట కాపున్న ఎల్లన్న స్నేహితులతో గ్రామాధికారి బాలయ్య కూడా ఉన్నాడు. సుబ్బన్న వాళ్లకు కిరీటంతో దొరికిపోయాడు. బాలయ్య అతన్ని గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేస్తే అంతా నా కర్మ అని ఊరుకున్నాడు. మన్నాడే రామాలయం ఆవరణలో గ్రామస్తులందర్నీ సమావేశపరిచి వారి ముందు సుబ్బన్నను దోషిగా నిలబెట్టిన బాలయ్య దేవుడి కిరీటం దొంగలించ ప్రయత్నించిన మహాపాపానికి సుబ్బన్నకు 50 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. ఇది విన్న సుబ్బన్న తల్లి మాలతి వణికిపోతూ పరుగున కొడుకు దగ్గరికి వెళ్లి, నాయనా, నువ్వు మంచివాడివి. దేవుడి కిరీటం తీస్తే అందుకేదో కారణం ఉంటుంది. నువ్వు కొరడా దెబ్బలు తినడం నేను చూడలేను. ఎందుకు చేశావో చెప్పు అన్నది దుఃఖాన్ని ఆపుకుంటూ. దీనికి సుబ్బన్న చెలించక, అమ్మా, నన్ను నమ్ము. దేవుడి కిరీటం ఎందుకు తీశానో చెబితే గ్రామానికి అరిష్టం అన్నాడు. ఈ మాటలకు బాలయ్య అవహేళనగా నవ్వి, వీడు ఇంకా మాయమాటలతో మనం నమ్మించాలని చూస్తున్నాడు. వీడు మంచితనం ముసుగు వేసుకున్న దుష్టుడు. వీడికి వెంటనే శిక్ష అమలు చేయక తప్పదు అంటూ ఒక బలిష్ఠుడైన వస్తాదుకు కొరడా అందించాడు. మాలతి సుబ్బన్నకు అడ్డంగా నిలబడి, ఏ గ్రామానికి అరిష్టమని నా కొడుకు కొరడా దెబ్బలకు సిద్ధపడ్డాడో ఆ గ్రామమే వాణ్ణి శిక్షిస్తున్నది. అలాంటి గ్రామానికి అరిష్టం తప్పదు. ఇది నా శాపం అన్నది భూమిని కాళ్లతో గట్టిగా తాటిస్తూ. ఆ మరుక్షణం అక్కడ భూమి కంపించింది. ఊళ్ళోని ఇళ్లన్నీ కూలిపోయాయి. ఆ వెంటనే దాపులో ఉన్న సముద్రం పొంగి గ్రామాన్ని ముంచేసింది. కొంతసేపటికి ఉపద్రవం శాంతించాక బ్రతికి పట్టకట్టిన వాళ్లందరూ ఒకచోట కలుసుకున్నారు. వారిలో సుబ్బన్న తండ్రి రంగన్న కుటుంబము ఉంది. నేలంతా ఉప్పు తేరిపోయింది. కొన్నేళ్ల దాకా ఇక్కడి భూములు సాగుకు ఏమాత్రం పనికిరావు. మంచివాడైన సుబ్బన్న విషయంలో మనం చేసిన తప్పుకు అందరము మూకుమ్మడిగా సముద్రంలో మునిగి చావటం తప్ప మరొక దారి లేదు అన్నాడో గ్రామస్థుడు దిగులుగా. అప్పుడు మాలతి, ఈ ఉపద్రవంలో ఎందరో చనిపోతే మనం బ్రతికాం. దివ్యారామంలోని యోగి దేవనాథుడి దగ్గరికి వెళదాం. ఆయనే మనకు తరుణోపాయం చెప్పగలడు అన్నది. ఇందుకు అందరూ అంగీకరించారు. తన దగ్గరకు వచ్చిన గ్రామస్తుల గోడు విని యోగి దేవనాథుడు, మీ గ్రామాన్ని మళ్లీ నివాసయోగ్యం చేయటానికి అవసరమైన దివ్యశక్తులు నా దగ్గర ఉన్నాయి. అయితే అవి పొందడానికి కొన్ని అర్హతలు కావాలి. ఇంతవరకు ఒక్క చెడ్డ పని కూడా చేయని ఉత్తముడికే అవి దక్కుతాయి. అలాంటివాడు మీలో సుబ్బన్న ఒక్కడే. అతడే మీ గ్రామాన్ని తిరిగి సుభిక్షం చేయగలడు అన్నాడు. ఇది వింటూనే సుబ్బన్న తమ్ముడు ఎల్లన్న ఆవేశంతో ముందుకు వచ్చి, యోగివర్య, నా అన్న మా గ్రామం రామాలయంలో స్వామి కిరీటం దొంగలించడానికి ప్రయత్నించాడు. అది ఏదో స్వార్థ ప్రయోజనం ఆశించి చేసిన దొంగతనమే కదా. ఆ సంగతి తెలిసే మీరు అతడి అర్హతను నిర్ణయించారా అని అడిగాడు. దేవనాథుడు ఎల్లన్న వంక చూసి, అన్నీ నాకు తెలుసు. దివ్యశక్తులు పొందడానికి కావలసిన అన్ని అర్హతలు సుబ్బన్నకు ఉన్నాయి అని చెప్పి సుబ్బన్నను ఆప్యాయంగా దగ్గరికి పిలిచి తన అధీనంలో ఉన్న దివ్యశక్తులను అతనికి ప్రసాదించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దివ్యశక్తులు పొందేవాళ్ల అర్హతను నిర్ణయించే విషయంలో యోగి దేవనాథుడు పొరపడినట్టు కనపడుతున్నది కదా. తన తమ్ముణ్ణి సన్మార్గంలో పెట్టేందుకు సుబ్బన్న గుడిలోని దేవుడి కిరీటాన్ని తన ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించడం స్వార్థం, దుస్సాహసం, అపచారం తప్ప ఉత్తముడి లక్షణం ఎలా అవుతుంది? ఒక మంచి పని సాధించడానికి చెడ్డ మార్గాన్ని ఎన్నుకోవడం సబబేనా? ఇవన్నీ తెలిసిన యోగి అతనికే దివ్యశక్తులు ప్రసాదించడంలో ఆయన పక్షపాత వైఖరి కనపడుతున్నది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుబ్బన్న తమ్ముడు ఎల్లన్నను గ్రామాధికారి బాలయ్య తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. ఎల్లన్నను సన్మార్గంలో పెట్టగలిగితే అతడి సహచరులైన దుష్ట స్వభావాలు అందరి ఆట కట్టించినట్టవుతుంది. అందువల్ల తన తమ్ముణ్ణి మంచి మార్గంలో పెట్టాలని సుబ్బన్న చేసిన ప్రయత్నంలో స్వార్థానికి మించిన పరార్థ చింతన ఉంది కనుక అది ఉత్తమ కార్యమే అవుతుంది. అతడి కిరీటాన్ని దొంగలించలేదు. దాన్ని తన తమ్ముడి తలపై పెట్టి మళ్లీ యథాస్థానంలో చేర్చాలనే ఉద్దేశంతోనే ఆలయంలో ప్రవేశించి గ్రామాధికారి కుట్రకు బందీ అయ్యాడు. పైగా నిజం చెబితే తన గ్రామానికి అరిష్టం అని నమ్మి ఆ రహస్యం దాచి తాను దోషి కాకపోయినప్పటికీ శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు. అది అతడి నిస్వార్థ గుణాన్ని, త్యాగాన్ని తెలియచేస్తోంది. మంచి చెడ్డలను నిర్ణయించేది మనసులోని ఉద్దేశమే తప్ప చేసే పని మాత్రమే కాదు.
అందువల్ల సుబ్బన్న చర్యలో దైవ అపచారం అంటూ ఏదీ లేదు. వీటన్నిటినీ గుర్తించడం వల్లే యోగి దేవనాథుడు తన అధీనంలో ఉన్న దివ్యశక్తులను సుబ్బన్నకు ప్రసాదించాడు. ఇందులో పొరపాటుగాని పక్షపాత వైఖరిగాని ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.